ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు మాస్టర్. ఈరోజు చివరి రోజు న్యూ ఎనర్జీ ఈ రోజుకి సంపూర్ణం చేసుకోగలిగాము. మీ అందరి ప్రోత్సాహం ఆదరణ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అడగంగానే వెంటనే రేవతీదేవి మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. నా 40 రోజుల ఫస్ట్ మెడిటేషన్ పయనంలో నేను పాల్గొన్న ఫస్ట్ క్లాస్ 1 డే క్లాస్ కూడా రేవతీదేవి గారిది. అప్పుడు నాకు ఒక మంచి అనుభవం కూడా కలగటం జరిగింది. సో మేడం ఇచ్చిన పర్మిషన్కి మనం ఇలా సాగుతున్న పయనంలో నాదొక చిన్న అనుభవం చెప్పుకోక తప్పదండి. న్యూ ఎనర్జీ అసెన్షన్ 2 ఒకేసారి మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇవి 2 ఒకేసారి అందుకుంటేనే మనకి ఏదైనా తెలుస్తుంది. చాలా ఆశ్చర్యంగా మన గ్రూప్లో స్టార్ట్ అయినాక జూమ్ క్లాస్లో ఎక్కువ న్యూ ఎనర్జీ మీద వచ్చేసినాయి. చాలా ఆనందం అనిపించింది. అండ్ ఆల్సో 85 ఇలా 84 ఆడియోస్ అవ్వటం ఇదేనండి ఫస్ట్ టైము. ఎవరో నా ఫ్రెండ్ అడిగింది, ఏంటి మేడం ఇంత అంటే, చాలా ఆశ్చర్యం నాకే కలుగుతుందండి 2 పుస్తకాల విషయంలో. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా బ్రేక్ అనేది మనం ఒకటి స్టార్ట్ చేసినాక జరగల. ఈ బుక్స్ ఆడియోస్ చేసేటప్పుడు ఆవలింతలు అదినో ఎక్కువ చేయనివ్వలేదండి నాతో, చాలా తక్కువ. జస్ట్ ఒక్కొక్క రోజు అయితే 26 అట్లాగా కూడా మినిట్స్ వరకు కూడా పంపించారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ పుస్తకం నాకు. నా ప్రతి పుస్తకం ఆడియో ఒక్కొక్క అనుభవమే తీసుకున్నా. ఈ పుస్తకాల ఆడియోస్ తర్వాత నా ఎనర్జీస్ చేంజెస్ కూడా నేను గమనించుకున్నానండి. వెరీ ఫైన్ అండ్ ఫెంటాస్టిక్. అందుకే పత్రిగారు స్వాధ్యాయం అంటారు. ఒక అనుభవము అనుభూతి కలిగిన వాళ్ళకే కరెక్ట్గా చెప్తారండి. చాలా మంది పుస్తకాలు చదవటం వేస్ట్, పుస్తకాలతో ఏది సాధించలేరు అని ఏవేవో అంటూ ఉంటారు. వాళ్ళ లెవెల్లో అది వాళ్ళకి కరెక్ట్, కానీ పత్రిగారు మాత్రం చెప్పింది చాలా కరెక్ట్. నేను 1 year నుండి నాకు నేచర్ ఈ వర్క్లో ఎక్కువ వినియోగిస్తుంది. ఈ వినియోగింపులో నేనేం అందుకున్నానో పొందుతున్నానో చాలా క్లియర్గా నేను గమనించుకోగలిగాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికినండి, నాకు తెలిసి తెలియని వారందరికీ కూడాను. ఎందుకంటే మాస్టర్ స్పిరిచువల్గా కానీ భౌతికం కానీ మనం ఏదో ఊరికే జరుగుతుంది అనుకుంటాం, కానీ ఏది కాకతాళీయం కానే కాదు. ప్రతిదీ ఇంటర్లింక్ అనేది మానవుడు ఎప్పుడైతే గమనించుకుంటూ తెలుసుకుంటూ పయనిస్తూ ఉంటాడో అప్పుడు ఏదైనా సాధించుకోవచ్చేమో అనిపిస్తూ ఉంటుందండి నాకు. ఓకే అండి, మరి నిన్నటి జ్ఞానానికి కంటిన్యూషన్. ఓల్డ్ ఎనర్జీలో సంకల్ప స్వేచ్ఛ ఉన్నది మనకు, అయితే అది పరిమితమైనది. న్యూ ఎనర్జీలో మనకు దివ్య సంకల్పం ఉన్నది, ఇది అపరిమితమైనది. దీనికి అన్నీ తెలుసు. ఓల్డ్ ఎనర్జీలో మనం ఏదన్నా మంచి జరిగితే దేవుడికో ఏంజల్స్కో థ్యాంక్స్ చేసేవాళ్ళం. అయితే న్యూ ఎనర్జీలో అది మనలో నుంచే వస్తుందని అర్థం చేసుకుంటాం. స్పిరిట్తో నూతన సంబంధం ఏర్పడుతుంది మనకు. ఇది ఇల్లు వదిలినప్పటి నుండి మనలోనే ఉన్నది. ఇక స్పిరిట్తో మన నూతన సంబంధం విషయానికి వస్తే ఇది చూడడానికి ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది, ఆచరణలో మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఈ నూతన సంబంధాన్ని మనం జీవితంలోకి ఎలా తెచ్చుకుంటాం, మనలోకి అది వచ్చేలా ఎలా చేయాలి? చాలా సింపుల్. శ్వాసించటం ద్వారా చేయొచ్చు. గమనికతో శ్వాసిస్తూ స్పిరిట్తో మన నూతన సంబంధం గురించి ఎరుకలోకి వచ్చేయాలి. గాఢంగా శ్వాసించాలి. స్పిరిట్తో మన నూతన సంబంధాన్ని శ్వాసించాలి. అప్పుడు మనలోనే ఉన్న దివ్యత్వాన్ని ఆహారం అందుతుంది.
మాస్టర్స్ ఆటోమేటిక్గా నా అనుభవం మీకు తెలియజేయాల్సి వస్తున్నది. ఇక్కడ తెలీదండి, ఈ బుక్ చదువుతున్నప్పుడు ఇలా శ్వాసించటం జరుగుతున్నది ఒక్కొక్క విషయంలో కూడా. అది ఒక మంచిదైతే బాగానే ఉంటుందండి, ఒక్కొక్కరు అనారోగ్యంతో ఉన్నా కూడా గబుక్కుని అనంగాల్ని ఇలాంటి శ్వాస రావటము అది కొంచెం ట్రబుల్గా అనిపిస్తున్నది. బట్ అండి ఇక్కడ ఒక ఎనర్జీస్ కానీ ఒక చక్కటి పూల తోట ఏదైనా ఒక ప్లెజెంట్ ఏది చూసినా మనం ఇలా శ్వాసించినప్పుడు అక్కడ ఉన్న ఒక ప్లెజెంట్ ఎనర్జీని మనము తీసుకుంటామనేది నాకు ఇక్కడ అర్థమవుతున్నదండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇప్పటి వరకు మనము ఏది జరిగినా ఇప్పుడు నేనే చెప్పాను ఈచ్ అండ్ ఎవ్రీబడి, నాకు తెలిసి తెలియని వాళ్ళకి అని. ఇలా అనటానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా కనపడిన వాళ్ళు ఎంతో మంది సహాయం చేయబట్టి చేసుకుంటూ వెళ్తున్నాం అనేది అందరం అనుకుంటూ ఉన్నాము. తప్పులేదేమోనండి. అయితే ఒక సువాసనలు రావటం కానీ శబ్దాలు రావటం కానీ ఇవి కూడా కాంతులు రావటం కానీ ఇది మనలో నుండి బయటకు వస్తూ ఉంటాయి. అది మనం బయట నుండి మనలోకి వస్తున్నాయి అనుకున్నాం ఇప్పటి వరకు. బట్ ఈ న్యూ ఎనర్జీలో అసలు సృష్టి ఎలా ఉందో మానవుడు ప్రతి సృష్టి, ఈ ప్రతి సృష్టిలో సృష్టి ఎలా ఉందో అలా ఉండబట్టి అన్నీ మనలోనే ఉన్నాయి. మనము శ్వాసని గమనిస్తూ సాధన చేస్తున్న కొద్దీ మన శక్తులన్నీ కూడా శక్తివంతం అవటం వల్ల అవి మనకి ప్రకటితం అవటం వల్ల మనం ఎక్కడి నుండో మనకు వస్తున్నాయి అని భ్రమిస్తున్నామో మరి తెలియక అనుకుంటున్నామో అది మనమే చెక్ చేసుకోవాలి. బట్ అండి ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే మన నుండే ఇది మనమే, ఇది మనకి మన నుండి నేను కన్నా మనం అనుకుంటే బెస్ట్ ఏమో. సో ఇట్లా వేరియేషన్ గమనించుకుంటూ ఉంటే ఈ న్యూ ఎనర్జీ అనే పుస్తకం భూమి మీదకి జ్ఞానం వచ్చినందుకు సార్థకత ఏర్పడుతుందేమోనండి. మన జీవితంలోకి ధన సంపదలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఫలానా విధమైన ధన సంపదలని ప్రత్యేకించి నిర్దేశించకుండా ధన సంపదలనే శ్వాసించాలి. చూసారా మాస్టర్, సంకల్ప ధ్యానాలు చెయ్యనే కూడదు. ఇక్కడ ఎలా ఉందో చూడండి, నాకు డబ్బు రావాలంటే ఇలా, నాకు ఆరోగ్యం రావాలంటే అలా, నాకు అది రావాలంటే ఉద్యోగం రావాలంటే ఇలా, అది సమాప్తము. అదంతా ఓల్డ్ ఎనర్జీ అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనలో ఉన్న నిగూఢమైన శక్తులు చాలా ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు ఎలా అయితే శక్తివంతం అవుతూ ఉన్నాయో ఇంకా నిగూఢమైన శక్తిలో వాటినే మనం దేవతలు అంటున్నాం. అవన్నీ మనలో ఇప్పుడు శక్తివంతమైపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి మనీ కావాలన్నప్పుడు ఆ ధన సంపదను ఎలా ఉండి అలా శ్వాసించాలి లోపలికి. అంటే మనలో ఉన్న శక్తి ఆ శ్వాస ద్వారా అది ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. కాబట్టి డోంట్ డిపెండ్ ఎనీబడి, యు ఆర్ ఓన్లీ బి ద ఇండివిజువల్. ఎప్పుడైతే మనం ఇండివిజువల్గా ఉంటామో అప్పుడే మనం ఎదుగుతాం. దానికి నేనే ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే మాస్టర్స్ ఇక్కడ ఒక కొన్ని ఎప్పుడైనానండి నిగూఢంగా మాట్లాడడము, నిగూఢంగా చెప్పటము, ఏదో ఆకు మీద నీటి బొట్లాగా ఇలాంటి జరగటం వల్ల చాలా మంది ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు. ఇది ఇలా చెప్తున్నారు, అది ఎలా చెప్తున్నారు, ఇది నిజమా, ఇది నిజం కాదా. శ్రీ రామాంజనేయ గారు ఆయనకి గురువు మంత్రం ఉపదేశిస్తే గుడి పైకెక్కి ఆ మంత్రాన్ని చెప్పేశారు. ఎందుకంటే అది అందరూ బాగుపడాలి అనే ఒక ఇదితోటండి. అయితే ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే పత్రి గారు స్వేచ్ఛనిచ్చారు. నేను ఇలా ధ్యానంలోకి రావటము అంతా మరి నా లైఫ్ డిజైన్ కాబట్టి వచ్చాను. తెలియకుండానే 41 days తర్వాత నుండి నన్నే మాస్టర్ని అవ్వడం అనేది ఇప్పుడు బట్టి చూస్తే చెప్పాలి అంటే అప్పుడున్న ఎనర్జీస్కి అయితే హెల్ప్ లేందే అప్పుడు ఉన్న ఎనర్జీస్కి కనపడిన వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళ హెల్ప్తో నేను ఒక మాస్టర్గా చేయబడ్డా, అంటే టీచర్ అండి, బోధకురాలుగా చేయబడ్డాను. అలాగా నాకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోయాయి. ఇలాగ జరగాలి, ఇది జరిగింది, దీని ద్వారా నేను ఇది పొందాను, నా క్లాస్లో ప్రతి చోట బాగుందంటారు. అది ఒక రిసీవింగ్ అన్నది నేను సిన్సియర్గా చెప్తున్నాను. ఎన్నో పొగడ్తలు ఏమన్నా కూడా నాకు ఎందుకో రీచ్ అవ్వవు మాస్టర్స్. అవి నేను వింటాను కానీ అవి నేను తీసుకోను, అంతరంగం తీసుకోదండి. ఎందుకంటే ఆల్రెడీ తనకి తెలుసు నా వర్క్ ఏంటో ఏదేంటో. కాబట్టి నేను ఇంకా చేయవలసింది ఇంకా ఉంది కాబట్టి తనకి ఇది పెద్ద అనిపించదు.
ఇంకొక విషయం ఇక్కడ చాలా బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, పత్రి సార్ స్వేచ్ఛనిచ్చారు, ఇలా వస్తాయి క్లాసెస్ అనుకున్నా, ఒక చోటను విని ఒక చోటన అలాగ ఎవరికి వాళ్ళు ఫోన్ చేసి నాకు క్లాసెస్ పిలిస్తే నేను నాతో పాటు 2-3 ప్రతి ఊరు కూడా అట్లానే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు నా హస్బెండ్ నేను ఒక 5 years నుండి మేమిద్దరమే వస్తున్నాము. అయితేనండి ఇలాగా నేను ఇంతవరకు ఎవరిని కూడా ఏ క్లాస్ అడగలేదు, ఎప్పుడూ కూడా అడగలేదు. ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉంది, నా నుండి వచ్చేది కరెక్ట్ జ్ఞానం అయితే అది నేచర్కి యూనివర్స్కి అందాల్సి ఉంటే అది అరేంజ్ అవుతుంది అనేది నా నమ్మకం. సో చాలామంది చెప్తుంటారు క్లాసెస్ అడుగుతారు మమ్మల్ని, మీరు ఎందుకు అడగరు అని. అది గర్వంగా దయచేసి ఎవ్వరూ తీసుకోవద్దు, నా నమ్మకం ఇది. సో అండి నేను అలా వెళ్ళిపోయా. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే భౌతిక జీవితంలో ఒక సంఖ్యల జీవితమేనండి చెప్పాలంటే. ప్రతిదీ అత్తగారినో భర్తనో తండ్రినో ఇలాగే బతుకుతూ వచ్చాం. అత్రి గారు ఇక్కడ స్వేచ్ఛనిచ్చారు. నేను ఇంట్లో నుండి అప్పుడు నండి పెళ్లి కాకముందు అంతే, పెళ్ళైన తర్వాత అంతే, బయటికి రాకూడని సంప్రదాయాలు. అదేం కష్టం అనిపించదండి, అది అలవాటైపోయింది. అదేదో పెద్ద జైలు అనిపించేది కాదు. అయితే ఇప్పుడు అదే చాలా ఉపయోగపడిందేమో. ఏమి బోర్ అనుకోండి, టైం కూడా చాలటం లేదు అనిపిస్తుంది. సో అండి నేను అలాగా ఉండి పత్రి గారి పుణ్యమా అంటే ఎంతో మంది నా అలాంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చారు. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే పత్రిక స్వేచ్ఛ అన్నారు కాబట్టి ఇలా వస్తే కాబోలు వెళ్ళిపోవాలి కాబోలు అనుకొని వెళ్ళిపోయా. కానీ ఇక్కడ మనం ఎక్కడున్నామో అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్పినట్టే వినాలనేది నాకు తెలియదు. అది కూడా క్లాసెస్లో చెప్పుంటే బాగుండేదండి, ఎందుకంటే నా అలాంటి అమాయకులకు అర్థం కాదు కదా. అదేదో ధిక్కరించేసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అలా కాదు, సిన్సియర్గా చెప్పాలి అంటే నా పయనమంతా కూడా నన్ను నడిపించిన నేచరేనండి. నేను బాగా నమ్ముతాను, నాకు అర్థమవుతుంది కూడా, అదే అర్థమవుతూ ఉంటుంది. సో పత్రి గారు ఇచ్చిన స్వేచ్ఛని ఆరోగ్యవంతంగా వినియోగించుకుంటూ నా ద్వారా నేను వెళ్ళిపోతూ ఉన్నా. కానీ ఏదంటే ఒక ఆఫీసర్ కింద సబార్డినేట్ లాగా పత్రి గారు ఎప్పుడూ ఉంచలా. అలా సబార్డినేట్గా ఉండాలని నాకు తెలియలా. తెలుసుంటే అలానే ఉంటే నేను అలానే ఉండేదాన్నేమో. ఈరోజు మరి నేను ఒక ఇండివిజువల్గా ఎంత విస్తారంగా నా ద్వారా ధ్యానము జ్ఞానము అందిందంటే దేశాలు కూడా వెళ్ళిపోతూ ఉంది ఆ రోజు ఈ రోజు కూడా. అంటే ఒక ఇండివిజువాలిటీ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది దానికి కూడా నేనే ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. కుటుంబంలో భర్త ఒక మనీ ఇచ్చినప్పుడు భార్య దాన్ని ప్రతిదీ ఆరోగ్యకరమైనవి కొంటూ ఈ కుటుంబానికి సరిపడా వాడితే అది ఎంతో హ్యాపీగా సరిపోతూ ఉంటుంది. ఆ భర్త ఇచ్చిన మనీకి ఇటు భర్త ఇంకెవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళు అది కొను ఇది కొని ఇలా చేయి అలా చేయి అంటే ఆ మనీతో ఇటు చింపి అటు చింపి చేస్తే తను గజిబిజి అయిపోయి హెల్దీ వేలో వెళ్ళలేదు. అర్థమైంది కదండి నా ఎగ్జాంపుల్. సో ఇండివిజువాలిటీ అనేది చాలా అవసరము. గర్వము అలా ఎక్కించుకోకుండా ఉంటే మాత్రం ఇది మనల్ని మనము ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామనే ఒక్క చక్కటి యోచనతో వెళ్ళిపోతే మాత్రం ఇంతకు మించింది ఇంకొకటి లేదండి. అందుకే పత్రి గారు స్వేచ్ఛనిచ్చారు. ఆయన చేసిన ప్రతిదీ నండి ఆరోగ్యకరంగా తీసుకుంటే చాలా గొప్పగా వెళ్ళిపోవచ్చు. ఇంకా స్వేచ్ఛనిచ్చారు కదా అని ఇప్పుడు ఇంట్లో నా బిడ్డలకి స్వేచ్ఛనిస్తాము. కొన్ని బిడ్డలేమో చాలా హ్యాపీగా మంచిగా అభివృద్ధి చెందుతారు, కొన్ని బిడ్డలేమో పక్కదారులు పడతారు. ఆ పక్కదారులు పట్టిన వాళ్ళు పక్కదారి పట్టినట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారు. మంచిదారిగా స్వేచ్ఛను వినియోగించుకున్న బిడ్డలు మంచిగానే వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో మాస్టర్స్, ఇప్పుడు ఈ న్యూ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఏ రోజు ఈ న్యూ ఎనర్జీలోనే నా పయనం స్టార్ట్ అయిందని ఇప్పుడు నాకు అర్థమైందండి. అప్పుడు నాకు తెలియలా. ఈ బుక్ నా దగ్గరికి వచ్చినా నేను చదవలేకపోయాను. బట్ నా ప్రాక్టికాలిటీ మాత్రం న్యూ ఎనర్జీ ఇప్పుడు ఇంకా అర్థమవుతూ ఉన్నది. ఆ రోజే అర్థం చేసుకుంటే పోయేది కదండి. అంటే అప్పుడు నా దగ్గర అంత ఎనర్జీస్ లేవు. కాబట్టి కనిపిస్తూ కనపడిన వాళ్ళు ఎంతో మంది హెల్ప్ చేశారు.
ఒక మెయిన్ విషయము ప్రతి మాస్టర్ గమనించాల్సింది ఏంటంటే, ఒక క్లాస్ కానీ ఎక్కడికన్నా మనం వెళుతున్నామన్నా, ఏదైనా జూమ్ క్లాస్ కానీ ఏదైనా వెళ్తున్నామన్నా, మన ద్వారా అక్కడ అందాల్సింది అందిస్తున్నామనేది ప్రతి ఒక్కళ్ళని తెలుసుకోవాలండి. నేను అలానే అనుకుంటా. ఈ జూమ్ క్లాసులైనా ఏదైనా నా దగ్గరికి వచ్చింది అంటే అక్కడ నా ద్వారా అందాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అని. నా ఫ్రెండ్ అడిగారు, ఎందుకు ఎక్కువ జూమ్ క్లాసెస్లో కనిపించట్లేదు అని అడిగారు. నేను జస్ట్ ఇప్పుడు ఒక 3 years నా ఇది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఇచ్చిన క్లాసెస్ అండి అవి. సో 4 చేశాను. ఎందుకంటే నా ద్వారా అక్కడ అందాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇట్లానే వెళ్ళిపోతూ ఉన్నానంటే నా వర్క్ ఇంకా కంప్లీట్ కాకుండా వర్క్లో వెళ్ళిపోతూ ఉన్నట్లే. నేను కొన్నిటి నుండి ఇట్లా అవాయిడ్ అయిపోతూ ఉన్నానంటే నా వర్క్ కంప్లీట్ అయిపోతూ ఉన్నట్లండి. ఇది నేను అర్థం చేసుకుంటున్నది. అంటే మాస్టర్స్ ప్లీజ్, ఎవరిని నేను విమర్శించట్లా, ఎవరిది వాళ్ళే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఎవరి వర్క్ వాళ్ళదండి. నేను ఎప్పుడూ అలానే అనుకుంటా. క్లాసెస్ అయినా పుస్తకాల ఆడియోలు ఎవరైనా ఏం చేసినా నేను హార్ట్ఫుల్గా అభినందించగలను. ఎందుకంటే నేను ఆ నిజాన్ని తెలుసుకున్నాను. ఎవరిది వాళ్ళదే, ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరం తక్కువ కాదు, ఎవరి వేలో వాళ్ళు ఉంటున్నాము. సో మనము విస్తారంగా వెళ్ళిపోతూ ఉన్నామంటే మనం ఇంకా వర్క్లో ఉన్నట్టు. మనం ఒక్కొక్కటి ఇలా చేంజెస్కు వెళ్తున్నాము అంటే ఆ వర్క్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నట్లు. రిటైర్మెంట్ స్టేజ్ ఏమోనండి కదా. ఆధ్యాత్మికానికి ఎక్కడ ఉంటుందండి రిటైర్మెంట్ అంటున్నారా మీరు? నిజమే కదండి. కానీ మాస్టర్స్ ఇండివిజువాలిటీ నేర్చుకోవాలి. ఏది వచ్చినా ఎవరు ఉన్నారు నాకు, ఎవరు చేస్తారు అని వెతుక్కోవద్దు. వెతుక్కున్నామంటే ఇట్ ఈస్ గోల్డ్ ఎనర్జీ. దీనికి సాధన చాలా అవసరం అండి. అక్కడ శ్వాసించండి, మీరు పాతది వదిలేసాం కొత్త దానిలోకి రండి అని చెప్పిన మాట అంత సింపుల్ కాదండి. ఇక్కడ మనము మన సబ్ కాన్షియస్ మైండ్ని యూజ్ చేసుకోవాలి, దాన్ని ఫీడ్ చేయాలి. నేను ఇలాగా నాలో ఉన్న శక్తులు శక్తివంతం అవుతున్నాయి, నా శక్తిని నేనే వినియోగించుకుంటున్నా, ఇలాగ మనం ఫీడ్ చేసుకోవాలి. శరీర భాగాలతో మాట్లాడుతూ, అరే బంగారం ఇలా అలా అలా ఎట్లాగో వాటిని ప్రేమతో మాట్లాడుతూ అలా మనల్ని మనము ఫీడ్ చేసుకుంటూ సాధన చేసుకుంటూ పెంచి వెళ్ళాలండి ఇది. అంతేగాని మాస్టర్స్ అన్నీ చేస్తే కర్మచక్రం దిగిపోయానంటే సరిపోదు. దాని అనుపమాలు ఎంతో ఉందండి. అవన్నీ తెలుసుకొని చేసామంటే నిజంగా మనం ఎంతో ఎదగొచ్చు. నాకు అలానే అనిపిస్తుందండి. మరి మీకు? సో శ్వాసిస్తూ అవి బయట ఎక్కడి నుండో రావటం లేదని అర్థం చేసుకోవాలి. అది మనలో నుంచి వస్తోంది. మన లోపలికి దానిని శ్వాసించినప్పుడు జాగృతం అవుతున్న మనలోని దివ్య చైతన్యాన్ని తాను ఇతర తలాల నుంచి మన తలంలోని మనలోకి రాణిస్తున్నామనట. దానిని మన జీవితంలో పని చేయనిద్దాం. బిల్లులు కట్టేటప్పుడు ధన సమృద్ధిని శ్వాసిద్దాం. ఒంట్లో నొప్పులు అనారోగ్యం ఉన్నప్పుడు శరీర ధర్మాల బ్యాలెన్స్ని శ్వాసిద్దాం. మనలోని దివ్యత్వం ప్రకటమవుతుంది. అయితే అలా ప్రకటన కావడానికి, మన వాస్తవంలోకి రావడానికి దానికి ఒక వాహకం కావాలి. ఆ వాహకమే మన శ్వాస. మన శ్వాస ద్వారా అది మన వర్తమానంలోకి వస్తుంది. దీనిని గురించి తెలిసి కొంతకాలంగా సాధన చేస్తున్న మాస్టర్స్ ఉన్నారు. అయితే అన్ని కాలాల్లో కన్నా ఈ సమయంలో అది మనకు నిజంగా మంచి సాధన అవుతుంది. మన దివ్యత్వాన్ని మన నూతన వాస్తవంలోకి పూర్తిగా తెచ్చుకోవడానికి ఇంతకాలం కష్టమైంది, అసాధ్యమైందేమో కూడా. భూమి యొక్క సామిక చైతన్యం దీన్ని తేలిగ్గా రానివ్వలేదు. సామిక చైతన్యమే గ్రీడులో ఉండేది. గ్రీడుల్లో 3వ పరిధి ప్రకంపనలు పోయి ఉన్నత పరిధిల ప్రకంపనలు రానంత వరకు మానవాళ్ళలో మార్పు రాదు. ఆ గ్రీడుల ప్రభావం మన మెదడులోని రసాయనాల మీద పనిచేస్తూ ఉన్నందువల్ల వ్యక్తిగతంగా అటెండ్ కావటం కూడా గగనమైపోయేది, కష్టమైంది. అందుకే దీనిని సాధించాలని పూనుకున్న మానవులకు మన కాలమానం ప్రకారం యుగాలే పట్టింది. అయితే ఇప్పుడు వ్యక్తిగత చైతన్యం, సామిక చైతన్యం రెండూ ఉన్నత స్థాయికి చేరుకున్నందువల్ల ఈ దివ్యత్వాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవటం సాధ్యపడుతుంది. పత్రిసారు ఉన్నారండి, ఒకేసారి సాధించేలా 30 సంవత్సరాలు ఆయన అతి అసాధారణమైన కృషి ఫలితమే ఈ రోజు. PMC ఎలా దూసుకు వెళ్ళిపోతుందో
మన మన పిఎస్ఎస్ఎం ఎలా దూసుకెళ్ళిపోతుందో, మరి ఈ ఎనర్జీ సెల్లో మార్పు, ఎనర్జీస్ అండ్ ఆయన యూనివర్సల్ మాస్టర్ అయిపోయారు కాబట్టి ఇంత ర్యాపిడ్ చేంజెస్ వచ్చి ఎవరైనా అంతేనండి. అది మనము గమనించుకుంటూ వెళ్తే మాత్రం ప్రతిదీ సులువైపోతుందేమో కదా. ఆ దివ్యత్వం మన కన్యమైంది కాదు, మనమే, మన ప్రజ్ఞాత్మేనన్న సంగతి అన్ని వేళలా మనం గుర్తు పెట్టుకోవాలి. శరీరంలో నొప్పులు వస్తే ఆరోగ్యం శ్వాసిద్దాం లోపలికి. అప్పుడు మనలోని దివ్యత్వం వెలికి వచ్చి మన జీవితంలో మన శరీరం పనిచేస్తుంది. గాఢంగా శ్వాసిద్దాం. ఈ శ్వాసే మనలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పే సాధనం. ఇది ఇంత సింపుల్ విషయం. ఒకటండి, ఇక్కడ మీకు ఆరోగ్యం కావాలి అనుకుంటే చెప్పాలంటే మాస్టర్ అనారోగ్యాన్ని అనారోగ్యంగా భరిస్తే కర్మలు తీరిపోతాయి అనేది వాదన కదా. ఇప్పుడు వీళ్ళ ఆరోగ్యాన్ని వదిలించుకోవాలి అంటే ఏ సంకల్పం ఏమీ చేయకుండా ఒక చక్కటి భావన చేసి మనం లోపలికి శ్వాసలా తీసుకుంటే, అంటే ఆరోగ్యం అనే దాన్ని మనం ఒక పాలు కాఫీ తీసుకున్నట్టు అవుతుంది. అలానే మీకు ఏం కావాలో అవి ఒక చక్కటి భావన చేస్తూ వాటిని మీ శ్వాస ద్వారా తీసేసుకోండి. అంటే బుర్రకి పని చెప్పే పని కొంచెం తగ్గినట్టుందండి. ఇప్పుడు శ్వాసకి ఉపయోగించుకుంటున్నాం. శ్వాసే ఆత్మ, ఆత్మే శ్వాస. అప్పుడు మనలో దివ్యత్వం వెలికి వచ్చి మన జీవితంలో మన శరీరం పనిచేస్తుంది. గాఢంగా శ్వాసిద్దాము. ఈ శ్వాసే మనలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పుకుంటుంది. విషయం ఎంత సింపుల్ గా మన జీవితంలో అనుబంధాల సమస్య ఏర్పడితే అది ఎలా ఉండాలని మనం అనుకుంటామో నిర్వచించకుండా దివ్యత్వాన్ని శ్వాసించాలి. ఈ నిర్వచించటం అనేది ద్వంద్వత్వంలో మనకున్న అలవాటు. ఇది న్యూ ఎనర్జీలో పెద్ద ఆటంకముగా ఉంది. దీనిని ఇలా ఉండాలి అని నిర్దిష్టంగా అనుకోవద్దు. సమస్యను తలుచుకుని అది పరిష్కారమైపోవాలని అనుకుని శ్వాసిస్తుంటే చాలు. మనం శ్వాసిస్తుండగానే పరిస్థితులు ఎలా మారిపోవాలో అలా వాటంతట అవే మారిపోతాయి. ఇలాగా ఎన్ని సమస్యలైన ఏకకాలంలో అనుకుని దివ్యక్షమంలో శ్వాసిస్తూ ఉండిపోవటమే. బ్యాలెన్స్ అయి ఉన్న అనుబంధాలను శ్వాసించాలి. అలా చేసినప్పుడు మన దివ్యత్వాన్ని వాళ్ళ దివ్యత్వంతో కనెక్ట్ చేస్తామన్నమాట. దాంతో మన అనుబంధాలు పూర్తిగా వేరే లెవెల్ అనుబంధాలుగా మారిపోతాయి. బ్యాలెన్స్ అయి ఉన్న అనుబంధాలను శ్వాసించడం ద్వారా మనం ఈ పనిని చేయవచ్చు. నిప్పుకు గాలి తోడైనట్లు గమనికతో మనం పీల్చే శ్వాస మనలోని దివ్య జ్ఞానంలో విసినకర్రతో విరిసినట్టు మరింతగా ప్రజ్వలి చేస్తుంది. ఆ దివ్యత్వం మన వాస్తవంలోకి, మన మానవ తత్వంలోకి వస్తుంది. కేవలం శ్వాస ద్వారా మనం స్పిరిట్ తో ఉన్న అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాము. శ్వాస ద్వారా తొలి సృష్టి సారాన్ని మన వాస్తవంలోకి తీసుకురాగలుగుతాము. ఇది చాలా తేలిక. మనం ఏం చేస్తుండాలి, మనకు అసలు అర్హత ఉన్నదా, ఈ న్యూ ఎనర్జీలో మన పని ఏమిటి అన్న ఆలోచనలు మనకు కలిగినట్లయితే సింపుల్ గా మన అర్హతనే శ్వాసిద్దాం. గమనికతో శ్వాసించడం ద్వారా ఇతర తలాల్లో ఉన్న మన దివ్యత్వం మన తలంలోకి, మన వాస్తవంలోకి వస్తుంది. మనం దివ్యత్వాన్ని శ్వాసించేసరికి దివ్యత్వం సహజంగా ఏ ఒడిదుడుకులు లేకుండా మనలోకి వస్తుంది. అది మనంతటిలోకి వచ్చేస్తుంది, మన కణాల్లోకి వచ్చేస్తుంది, మన మానవ చైతన్యంలోకి వచ్చేస్తుంది. దివ్యత్వాన్ని మనలోకి శ్వాసిద్దాము. అది మన 3వ పరిధిలో ఉన్నదని భావించవద్దు. ఇప్పటి వరకు మనం చేస్తూ వచ్చింది అట్లాంటిస్ లోని ఆల్ట్ లో మనందరం, అంటే మన టొబేస్ వాళ్ళు కలిసినప్పుడు చేసింది ఆ పొరపాటే. అది మన భౌతికతలోనే ఉన్నదని అనుకోవడానికి ప్రయత్నిద్దాము. టెక్నాలజీ ద్వారా దాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నిద్దాం. మన 3వ పరిధి పనిముట్లతో దాన్ని కనుక్కోవాలని ప్రయత్నిద్దాం. ధ్యాన సాధన కోసం ప్రయత్నిస్తూ దేవుణ్ణి చేర్చుకునే మార్గాన్ని ఆలోచించుకున్న వాళ్ళు తమ దివ్యత్వం తమలోకి వస్తుందని ఆలోచించి ప్రయత్నించిన వాళ్ళు ఉండినారు కొందరు. ఈ దివ్యత్వం మన బుద్ధిలో నుంచి రాదని మనకి ఇప్పుడు తెలుసు కదా. స్పిరిట్ తో నూతన సంబంధాన్ని శ్వాసించడం ద్వారా మన దివ్యత్వాన్ని మనలోకి తెచ్చుకోగలుగుతాం. ఇది మనకు ఒక టర్నింగ్ పాయింట్ అన్న సంగతి మనకు తెలుసు. ఈ సమయంలో ఇక్కడ ఉండటం కోసం అంగీకరించి వచ్చాం. రాబోయే సంవత్సరాలు ఏ మార్పులు వచ్చినా పర్వాలేదని సిద్ధపడే వచ్చాము. మనం గమనికతో శ్వాసించే కొద్దీ మన దివ్యత్వం జాగృతం అవుతుంది. గమనికతో దీన్ని సాధన చేయాలి. దానితో ఎలాంటి అజెండాను పెట్టుకోవద్దు. దీనిని బుద్ధిపరంగా ఆలోచించవద్దు. దివ్యత్వంలోకి మార్గాన్ని మనం ఊహించుకోవద్దు. అది సుఖమనిపించదు. ఆ దివ్యత్వాన్ని లోపలికి శ్వాసించేయండి అంతే. మనము అగ్నిగోడ దాటి వచ్చినప్పటి నుంచి ఆ దివ్య బీజం మనలో ప్రకటన కావడానికి సరియైన సమయం కోసం ఎదురు చూస్తుంది. మనం ఇప్పుడు న్యూ ఎనర్జీలోకి వెళ్తున్నాం కాబట్టి ఇదే సరియైన సమయం. ఇంతకాలం మనం ఏ ఒంటరితనాన్ని ఫీల్ అయ్యామో, ఏ ఏర్పాటు ఫీల్ అయ్యామో
మన దివ్యత్వం లేదా మన ప్రజ్ఞాత్మ తిరిగి మనలోకి వచ్చేసరికి అవన్నీ పటాపంచలైపోతాయి. స్పిరిట్తో మనకు నూతన సంబంధం ఏర్పడి మనం ఫీల్ అయిన లోటు మాసిపోతుంది. గమనికతో మనం శ్వాసించినప్పుడు మనలో దివ్యత్వం జాగృతమవుతూ కనపడుతుందట టొబియస్ వాళ్లకు. ఇందుకు మనల్ని సిద్ధం చేయడానికి వాళ్ళకు 1 ఏడాది పట్టిందట. మనలో దివ్య చైతన్య ఆవిర్భవిస్తోందంటూ మనకు పాఠాల రూపంలో చెప్పగా ఇప్పటికి మనం రెడీ అయ్యాం. ఆలోచనలు మాని గమనికగా శ్వాసిస్తూ ఉంటే చాలు, దాని ఫలితం మనకు కనపడుతుంది. ఏర్పాటు భావన స్థానంలో ఐక్యత ఏర్పడుతుంది. ఒంటరితనం స్థానంలో ప్రేమ, నిండుతనం వచ్చేస్తాయి. ధన సమృద్ధి, భౌతికమైన కొత్త బ్యాలెన్స్ను, సరైన అనుబంధాలను మన ప్రజ్ఞాత్మను శ్వాసించడంలో నేర్చుకుంటాము. మాస్టర్స్, మన ఇంటి దగ్గరే ఏదో ఆగి ఇప్పటివరకు గొడవ చేసి ఇది సమాప్తము, సంపూర్ణమైంది, అది కూడా వెళ్ళిపోయిందండి. ఆ డిస్టర్బెన్స్కి అన్యదా భావించవద్దు. ఈ 84వ రోజు మనం సంపూర్ణం చేసుకున్నాం మాస్టర్స్. అండ్ ఆల్సో ఇక్కడ మనందరము ఈ లాస్ట్ది తప్పనిసరిగా కొన్ని డేస్ కొంచెం చదువుకుంటూ ఉండటం అవసరం. న్యూ ఎనర్జీ ఎసెన్షియల్, ఈ 2 పుస్తకాలు తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ దిస్ ఓన్లీ. ఈ ఆడియో గనక మీకు ఓపిక ఉంటే కొంచెం తరచూ వినడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్వి చాలా అవసరమైనవి. పుస్తకం ఉంటే పుస్తకం రిఫర్ చేయండి. ఇప్పుడు మన అందరం చేయాల్సిన పని ఏంటంటే ఈ బుక్స్ కొనుక్కోవటం అనేది ఒకటి తెలియచేద్దామండి. లేని పక్షంలో ఈ ఆడియోస్ అన్నా వినొచ్చు. లేదు, నాదనేదే కాదు, ఎవరి ద్వారా వచ్చినా సరే కొంచెం ఈ సబ్జెక్ట్ అనేది అందరూ అందుకోవాలండి. వన్స్ అగైన్ అండి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ముఖ్యంగా డి రేవతి దేవి గారికి ఈ పుస్తక జ్ఞానానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.